చూడండి, నేను ఇప్పుడు రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది నేను 16 గంటలు నానబెట్టుకున్నాను. రాజ్మా టైం ఎక్కువ పడుతుందన్నమాట, ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, రాజ్మా కర్రీ. చూడండి, నేను ఇప్పుడు కుక్కర్లో రాజ్మా వేసేసాను కదా. ఇది ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకాలి. ఉడికిన రాజ్మాని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, రాజ్మా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేను కూర ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ఇట్లా మనం ఉడకపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఈ వాటర్ మళ్ళీ మనం కూరకి యూజ్ చేసుకోవాలి. చూడండి, రాజ్మా అంతా కూడా నేను స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఆ వాటర్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అందుకనేసి నేను ఇట్లా సపరేట్గా చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను 2 గరిటెలు నెయ్యి తీసుకుంటున్నాను. రాజ్మా కూర చేయడానికి 2 స్పూన్లు. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. శుభ్రంగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పసుపు కూడా వేసేయాలి. సాల్ట్ కూడా వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి దోరగా వేగాలన్నమాట. చిన్న మంటలు వేగాలి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసేసాను కదా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. చూడండి, ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక మీకు మసాలా చూపించే కదా, అది వేస్తున్నాను. ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట రాజ్మా కర్రీకి. ఇది కొంచెం బాగా వేగాలి. వేగాక మీకు చూపిస్తాను నేను. ఒక 5 నిమిషాలు వేగితే చాలు. చూడండి, నేను రాజ్మా కర్రీలో ఏవేవి వేస్తున్నానో చూపిస్తున్నాను. చూడండి, మసాలా, ధనియాల పౌడర్, గరం మసాలా. ఈ మసాలాలో కొంచెం జీలకర్ర కూడా మిక్స్ అయింది. ఇది గసగసాలు, ఇది కొబ్బరి, టమాటో. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వస్తాను. చూడండి, ఒకసారి ఇట్లా కలిపేసుకుని దగ్గరికి వేగింది. ఇప్పుడు దీంట్లో రాజ్మా ఉడికించుకున్న వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు రాజ్మా వేస్తున్నాను, ఉడికించుకున్న రాజ్మా. ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. కలిపాక ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలో, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. 5 నిమిషాలు ఉడకాలంటే మూత పెట్టాలి కదా. ఇప్పుడు మూత పెడుతున్నా. మూత తీసి రాజ్మా కర్రీ ఎట్లా అయిందో చూద్దాం. చూడండి, చిన్న మంటలో కుతకుత ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను రాజ్మా కర్రీ సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి, తరువాత కొంచెం బటర్. చూడండి, ఈజీగా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో, జీరా రైస్ కూడా చాలా బాగుంటుంది. పుట్టి రైస్లో కూడా తినచ్చు. రెడీ.